Dear students and viewers and మనం ఇప్పటి వరకు మన ఛానల్లో ఇంటర్ లెవెల్లో ఎకనామిక్స్ జూనియర్ ఇంటర్ లెవెల్లో కానీ సీనియర్ ఇంటర్ లెవెల్లో కానీ ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మీడియంలో సపరేట్గా కూడా చెప్పుకున్నాం. జూనియర్ ఇంటర్లో ఎక్కువ వీడియోస్ ఇంగ్లీష్లో చెప్పున్నాను, సపరేట్గా తెలుగులో కూడా చెప్పున్నాను. కానీ సీనియర్ ఇంటర్లో లాంగ్వేజ్ సులభంగా ఉంటుంది కాబట్టి నీకు ఇంగ్లీషు తెలుగు మీరు రెండు కూడా కలిపి చెప్పాను. ఎక్కువ మంది నా ఛానల్ని గౌరవించారు. అదేవిధంగా ఈ రోజు నుంచి 10th క్లాస్ ఎకనామిక్స్ యొక్క పార్ట్ని ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం అంటే ప్యూర్ ఇంగ్లీష్ అనేది కాదు. ఎందుకంటే అందరికీ ఎక్కువ శాతం అర్థం కావాలంటే అందరూ ఇంగ్లీష్ మీడియం చదివి ఉండరు. ప్యూర్గా ఇంగ్లీష్ మీడియం చెప్పినా కూడా కొంతమంది పరిపూర్ణంగా అర్థం చేసుకోలేరు. మన మాతృభాష తెలుగు కాబట్టి ఎక్కువ మంది కూడా సిటీస్లో తప్పితే రూరల్ ఏరియాస్లో ఎక్కువ మంది ఇటు ఇంగ్లీషు తెలుగు రెండు కూడా సమపాలలో తెలుసుకో ఉంటారు. మరి సిటీ లెవెల్లో అయితే హై లెవెల్లో ఇంగ్లీష్ అనేది వాడాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ మెయిన్ ఏంటంటే భావం అనేది అర్థం కావాలి, మైండ్లోకి మనం భావం పోవాలి. అది అమెరికా ఇతర దేశాల్లో వాళ్ళ తెలుగు రాదు వాళ్ళకి, అప్పుడు ఇంగ్లీష్ తప్పనిసరిగా చెప్పాలి. ఇక్కడ ఇంగ్లీష్ చెప్పి తెలుగు చెప్పాలంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. అందుకని ఇంగ్లీష్ అన్నంత మాత్రం ప్యూర్ ఇంగ్లీష్ అనేది కాదు. ఈ విధంగా ఇంగ్లీషు తెలుగు పదాలు యూజ్ చేసిన దానివల్ల లో మీడియంలో ఉండే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో నేను ఇంగ్లీషు తెలుగు మీడియం అని వాడుతున్నాను. ఇంతకుముందు అలా చెప్పాను. ఇప్పుడు ఏంటంటే ఇంగ్లీష్ పదాలు తక్కువగా వాడతాను, తెలుగు మీడియం పదాలు ఎక్కువగా వాడతాను. ఎందుకంటే ఈ టాపిక్స్ అంతా కూడా కేవలం 10th మాత్రమే కాకుండా డిఎస్సి కూడా సూటబుల్ అవుతాయి. అదేవిధంగా కాంపిటీషన్ ఎగ్జామ్స్ కూడా సూటబుల్ అవుతాయి. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం చెప్పుకోవాలి, టైం ఎక్కువగా ప్రాసెసింగ్ అవుద్ది. అందువలన పార్షియల్ ఇంగ్లీషు తెలుగు నేను చెప్తాను. ఈ లెసన్లోని పాఠాలంతా కూడా బిట్ల రూపంలో నీ షార్ట్స్లో అందజేస్తాను. కాబట్టి నా కంటెంట్ మీ అందరికీ కూడా ముఖ్యంగా డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు, టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తున్నాను. ఈరోజు మనము 10th క్లాస్ యొక్క ఫస్ట్ చాప్టర్ ఎకనామిక్స్ చాప్టర్లో మనము డెవలప్మెంట్ అభివృద్ధి అనే చాప్టర్ గురించి మనం తెలుసుకుంటాం. అంటే ఇక్కడ నీకు పాఠం రూపంలో చెప్తాను. బిట్లు అనేవి నీకు ఈ యొక్క షార్ట్స్లో ఇస్తాను నేను. అప్పుడు బిట్లు చదువుకోండి. నీకు పాట విన్న తర్వాత బిట్లు చదువుకోవచ్చు, లేకపోతే నేరుగా బిట్లు అయినా సరే నీకు చేసుకోవచ్చు. మీకు ఏమైనా సలహాలు ఏదన్నా నాకు ఇవ్వాల్సి ఉంటే మీరు కామెంట్ బాక్స్లో సలహాలు అనేది ఇవ్వండి. ఇప్పుడు మనము ఎకనామిక్ చాప్టర్ గురించి, ఎకనామిక్ చాప్టర్ మొట్టమొదటి చాప్టర్ డెవలప్మెంట్ గురించి తెలుసుకుంటాం, అభివృద్ధి గురించి తెలుసుకుంటాం. వివిధ వర్గాల వ్యక్తుల అభివృద్ధి లక్ష్యాలు, డెవలప్మెంటల్ గోల్స్ ఆఫ్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పర్సన్స్ ఆర్ ఆస్పిరేషన్స్. అంటే దేశంలో అనేక మంది వ్యక్తులు ఉంటారు, డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు, డిఫరెంట్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఉంటారు, డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటారు. వాళ్ళ వల్ల డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుంది, అభివృద్ధి అనేది ఎలా జరుగుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం. వివిధ వర్గాల వ్యక్తుల అభివృద్ధి లక్ష్యాలు ఎలా ఉంటాయి. సొసైటీలో డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు. ఆ పర్సన్స్ డెవలప్ అవ్వాలంటే ఒక లక్ష్యాన్ని అనేది వాళ్ళు పెట్టుకోవాలి, ఒక ఆబ్జెక్టివ్ అనేది వాళ్ళు పెట్టుకోవాలి. ఎప్పుడైతే ప్రతి వ్యక్తి కూడా తను డెవలప్మెంట్ అయితే అదేవిధంగా దేశం కూడా డెవలప్మెంట్ అవుతుంది. అంటే కేవలము వ్యక్తి డెవలప్మెంట్ మాత్రమే కాకుండా, వ్యక్తి యొక్క అభివృద్ధి మాత్రమే కాకుండా దేశం యొక్క అభివృద్ధి జరగాలంటే ప్రతి వ్యక్తికి కూడా ఒక లక్ష్యం అనేది ఉండాలి. ఆ లక్ష్యం వల్లే అభివృద్ధి అనేది సాధించబడింది. ఆ లక్ష్యాలు ఎలా ఉన్నాయి, వివిధ వ్యక్తులకు ఎలా ఉన్నాయి, వివిధ సంస్థలకు ఎలా ఉన్నాయి, పారిశ్రామికవేత్తల లక్ష్యాలు ఎట్లా, సామాజిక ఆర్థికవేత్తల యొక్క లక్ష్యాలు ఎట్లా, సంక్షేమ పథకాలకు సంబంధించిన లక్ష్యాలు ఏంటి, ప్రభుత్వం యొక్క లక్ష్యాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటే అభివృద్ధి అనేది దేశంలో ఎలా సాధించబడుతుందనే మనం తెలుసుకుంటాం. అంటే కంట్రీలో డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు, డిఫరెంట్ గ్రూప్స్ అన్నీ కూడా ఉంటాయి. ఒక్కొక్క పర్సన్ యొక్క ఆబ్జెక్టివ్ ఒక్కొక్క విధంగా ఉంది. ఆబ్జెక్టివ్
ఎవరైతే ఫుల్ఫిల్ చేస్తారో, ఇన్కమ్ పెంచుకుంటారో, అదేవిధంగా వారి యొక్క ఇన్కమ్ పెరుగుతుంది. అదేవిధంగా ఎకనామిక్ డెవలప్మెంట్ ఇవాళ ఎప్పుడైతే ఇన్కమ్ పెరుగుతుందో ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. అటువంటి డెవలప్మెంట్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. ల్యాండ్లెస్ రూరల్ లేబరర్స్, ప్రతి ఒక్క ల్యాండ్లెస్ రూరల్ లేబరర్స్ అంటే నీకు గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని శ్రామికులు. వాళ్ళు చాలా తక్కువ భూమి ఉంటుంది, కేవలం ఫుడ్కి కావాల్సినంత కూడా భూమి ఉండదు. భూమి లేని గ్రామీణ శ్రామికులు, అసలు భూమే ఉండదు. కాబట్టి వీళ్ళు ఏం కోరుకుంటారు, వీళ్ళు మనకి ఎక్కువ రోజులు పని ఉంటే ఎక్కువ ఆదాయం వస్తుంది, ఎక్కువ ఆదాయం వస్తే ఎక్కువ కూలీలు ఉంటే ఎక్కువ ఆదాయం వస్తుంది, మన పిల్లలకి మంచి నాణ్యమైన విద్యను అందించవచ్చు, ప్రభుత్వ స్కూళ్ళలో చేర్పించవచ్చు. అదేవిధంగా మనం వాళ్ళ యొక్క ఉన్నత వాళ్ళ యొక్క నాణ్యమైన విద్యను అందించేదానికి నీకు వాళ్ళంతా కూడా కోరుకుంటూ ఉంటారు. అంటే రూరల్ లేబరర్స్ ల్యాండ్ లేకుండా ఉంటుంది. వాళ్ళు వచ్చి ఎక్కువ డేస్ వర్క్ కావాలని కోరుకుంటారు, కూలీ కూడా ఎక్కువ కావాలని కోరుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళ కూలీలన్నీ పెరుగుతాయో ఆటోమేటిక్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. వాళ్ళ యొక్క పిల్లలకంతా కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలని చెప్పి వాళ్ళు ట్రై చేస్తారు. సామాజిక వివక్షత లేకపోవడం, సోషల్ డిస్క్రిమినేషన్, పీపుల్ వచ్చి సొసైటీలో ఉండే పర్సన్స్ వచ్చి ఇన్కమ్ పెంచుకోవడం మాత్రమే కాకుండా కొన్ని ఫెసిలిటీస్ కూడా వాళ్ళు కోరుకుంటారు. సామాజిక వివక్ష, సోషల్ డిస్క్రిమినేషన్ అంటే నీకు సొసైటీలో డిఫరెంట్ పర్సన్స్ అనేవాళ్ళు ఉంటున్నప్పుడు, వివిధ వర్గాల వారు వీరి వ్యక్తులు నీకు నివసిస్తున్నప్పుడు ఒక వ్యక్తి కానీ ఇంకో వ్యక్తికి కానీ ఒకరికొకరు వచ్చి సమానంగా ఉండాలి, సమాజంలో ఉన్నతమైన గౌరవం పొందాలి, అంటరాంతనాలు అటువంటి ఎంత ఉండకూడదని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అంటే ధనిక రైతులు ఎవరు కోరుకుంటారు అంటే ప్రాస్పరస్ రిచ్ ఫార్మర్స్. వాళ్ళు ఏమని కోరుకుంటారంటే ధనిక రైతులు వాళ్ళు పంటలు పండించిన తర్వాత ఎక్కువ మద్దతు ధర కావాలని కోరుకుంటారు. అంటే ప్రభుత్వం వచ్చి చెరకు పంటలకి, నెక్స్ట్ బియ్యానికి, అత్యవసర వస్తువులకి నీకు మద్దతు ధర నిర్ణయిస్తుంది. మద్దతు ధర అంటే ఒక సపోర్ట్ ప్రైస్ అనమాట. ఎప్పుడైతే సపోర్ట్ ప్రైస్ నిర్ణయిస్తుందో ఆ యొక్క పండించే వాళ్ళు కూడా ఎక్కువ పంటలు పండిస్తారు, వాళ్ళ ఆదాయాలు కూడా పెరుగుతాయి. చీప్ లేబరర్స్ అంటే నీకు తక్కువ వేతనాలతో శ్రామికులు అనేది లభించాలి. అదేవిధంగా వాళ్ళ పిల్లలు విదేశాల్లో చదువుకోవాలి. ఎప్పుడైతే వీళ్ళకి ఆదాయం ఎక్కువ వస్తుందో వాళ్ళ యొక్క పిల్లలు ఇంకా ఎక్కువ అబ్రాడ్ కూడా పంపించగలుగుతారు, అక్కడ కూడా వాళ్ళు మంచి జాబులు చేయగలుగుతారు, ఎక్కువ ఇన్కమ్ పెరుగుతుంది. అంటే ధనిక రైతులు వచ్చి వాళ్ళ పంటలకి ఆదాయాన్ని కోరుకుంటారు, చీప్ లేబర్స్ లభించాలని కోరుకుంటారు. ఆదాయం ఎప్పుడైతే మిగులుతుందో వాళ్ళు ఇంజనీరింగ్ కానీ, డాక్టర్లు కానీ, ఎంఎస్లు కానీ అన్నీ కూడా అమెరికాలో అంతా అక్కడ పంపిస్తారు, ఫారిన్ కంట్రీస్లో చదివించగలుగుతారు. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఇన్కమ్ కూడా ఎక్కువగా నీకు పెరుగుతుంది అనమాట. అలా నెక్స్ట్ పారిశ్రామికవేత్తలు ఏమని కోరుకుంటారు, ఇండస్ట్రియలిస్ట్ ఆనకట్టలు కట్టాలని కోరుకుంటారు. కాబట్టి నీకు డ్యామ్స్ కట్టాలని కోరుకుంటారు. ఆ యొక్క డ్యామ్స్ కట్టినప్పుడు వాళ్ళు ఏంటంటే వాటర్ అనేది నీకు కంటిన్యూషన్గా లభిస్తూ ఉంటుంది అనమాట. అందులో పంటలు బాగా పండుతాయి, ఉత్పత్తి బాగా వస్తుంది, ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. కానీ దీనివల్ల రైతులకి డ్యాములు కట్టిన దానివల్ల సంవత్సరం మొత్తం పంటలు పండించేదానికి కావలసిన నీరు అనేది లభిస్తుంది. కానీ దీనివల్ల కొంతమంది నిర్వాసితులు అవుతారు, కొంతమంది వాళ్ళు ఆ యొక్క గిరిజనులు, కొండ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, ఆ యొక్క నదుల పక్కన ఉండేవాళ్ళు అంతా కూడా ఖాళీ చేయాల్సి వస్తుంది, వాళ్ళు జీవనోపాధిని కోల్పోతారు. కానీ ప్రాజెక్ట్ నిర్మించిన దానివల్ల ధనిక వర్గాల వారు, ఎక్కువ ఆదాయం ఉండేవాళ్ళు, ఎక్కువ పంటలు పండించే వాళ్ళు ఆదాయం పొందుతారు. కాబట్టి ఇక్కడ ధనిక రైతులను చూడాలి, గిరిజనులు ఎవరైతే భూములు పోగొట్టుకుంటారో వాళ్ళ యొక్క మంచి కూడా ఆలోచించాలి. అప్పుడే అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందుతారు, దేశం యొక్క ఆదాయం పెరుగుతుంది, అభివృద్ధి అనేది జరుగుతుంది. ధనవంతుల యొక్క ఆదాయం పెరిగినంత మాత్రాన పేదవాళ్ళకి కానీ మంచి సౌకర్యాలు లభించకపోతే అప్పుడు అది అభివృద్ధి జరిగినా కూడా అభివృద్ధి జరిగినట్లు అనేది కాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నర్మదా నది పైన సర్దార్ సరోవర్ డ్యామ్ ఎత్తుని పెంచడం. అంటే నీకు నర్మదా రివర్ పైన సర్దార్ సరోవర్ డ్యామ్ అనేది ఉందన్నమాట గుజరాత్లో. దీని ఎత్తును పెంచాలని ప్రభుత్వం భావించింది. దీనివల్ల గిరిజనులు భూములను కోల్పోతారు, వేరు వ్యక్తులకు భిన్నమైన అభివృద్ధి లక్ష్యాలు ఉంటాయని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట. అంటే ధనవంతుల లక్ష్యం ఏమో తక్కువ వేతనాలు ఇచ్చి ఎక్కువ లాభాలు పొందాలి, ఎక్కువ ఆదాయం పొందాలి. పేదవాళ్ళేమో ఎక్కువ కూలీలు కావాలని కోరుకుంటారు, వాళ్ళు మంచి జీవన ప్రమాణాన్ని పొందాలని కోరుకుంటారు. ఈ నర్మదా నది పైన
సర్దార్ సరోవర్ డ్యామ్ ఎత్తుని ఎప్పుడైతే పెంచారో అప్పుడు అక్కడంతా కూడా గిరిజనులు భూములు కోల్పోయారు. ఎలా అంటే 1985లో భారతదేశంలో ప్రారంభమైన శక్తివంతమైన పర్యావరణ సామాజిక ఉద్యమే నర్మదా బచావో ఆందోళన్. 1985లో ఇండియాలో ఒక ఎన్విరాన్మెంట్కి సంబంధించి సోషల్ ఉద్యమం అనేది రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది, విప్లవం అనేది. అంటే నర్మదా బచావో అంటే నర్మదా నది మీద ఉన్న సర్దార్ సరోవర్ ప్రాజెక్టు వల్ల ఎక్కువ మందికి నష్టం కలుగుతుంది కాబట్టి ఆపేయాలి అని ఎన్పిఏ నర్మదా బచావో ఆందోళన ప్రారంభించారు. మేధా పాట్కర్, బాబా ఆమ్టే, అరుంధతి రాయ్ వంటి ప్రముఖులు ఈ యొక్క మూమెంట్కి అంతా కూడా లీడర్షిప్ వహించారు. మేధా పాట్కర్, బాబా ఆమ్టే, అరుంధతి రాయ్ వంటి ముఖ్యమైన పర్సన్స్ వచ్చి ఈ యొక్క మూమెంట్కి వాళ్ళు లీడర్షిప్ వహించారు. గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో వేలాది ప్రాజెక్టులు నిర్మించారు. ముఖ్యంగా గుజరాత్లో ఎక్కువగా నిర్మించారు. జవహర్ లాల్ నెహ్రూ 5th ఏప్రిల్ 1961లో దీనికి ఫౌండేషన్ వేశారు. మరి 10th క్లాస్లో కేవలము నర్మదా నది పైన సర్దార్ సరోవర్ డ్యామ్ పెంచడం వల్ల గిరిజనులు తమ యొక్క నివాసాలను కోల్పోతారు అనే దాని గురించి మాత్రం చెప్పారు. ఇవన్నీ కూడా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మనకి వస్తాయన్నమాట. కాబట్టి నర్మదా నది పైన సర్దార్ సరోవర్ డ్యామ్ ఎత్తును పెంచిన దానివల్ల ధనిక వర్గాల వారు ఎక్కువ లాభాలు పొందుతారు, ఎక్కువ భూములు ఉండే వాళ్ళు లాభాలు పొందుతారు. భూమి లేని శ్రామికులు, గిరిజనులు వీళ్ళంతా కూడా జీవనోపాధిని కోల్పోతారు. అంటే ఒక వర్గానికి మంచి జరిగితే ఇంకో వర్గానికి మంచి. కాబట్టి ప్రభుత్వం వచ్చి అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల ఆదాయాన్ని పెంచేదాన్ని కృషి చేయాలి. అప్పుడే దేశంలో ఆదాయ సమానతలు తగ్గుతాయి, ఇన్ఈక్వాలిటీస్ తగ్గుతాయి. దీనివల్ల దేశం కూడా ఎక్కువగా డెవలప్మెంట్ అవుతుందని చెప్పచ్చు. వివిధ వ్యక్తుల ఆదాయం, ఇతర లక్ష్యాలు అంటే డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు, డిఫరెంట్ ఇన్కమ్ ఉంటాయి. వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్స్ ఎలా ఉంటాయి. లేబరర్స్ ఉంటారు, ఎక్కువ వేజెస్ కావాలని కోరుకుంటారు. ప్రొడ్యూసర్స్ ఉంటారు, తమ యొక్క క్రాప్కి మంచి రేట్ కావాలని కోరుకుంటారు. మహిళలు ఉంటారు, మంచి లిబర్టీ కావాలని కోరుకుంటారు, సెక్యూరిటీ కావాలని కోరుకుంటారు, రెస్పెక్ట్ కావాలని కోరుకుంటారు. దీన్ని బట్టి అభివృద్ధికి ప్రజల యొక్క మిశ్రమ లక్ష్యాలని పరిగణలోకి తీసుకుంటారు. ఒక లక్ష్యం వల్ల అభివృద్ధి అనేది జరగదు. వివిధ వ్యక్తులు ఉంటారు, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క సంస్థకి ఒక్కొక్క లక్ష్యం అనేది ఉంటుంది. అందరూ లక్ష్యాలు సాధించగలిగితేనే అందరి ప్రజల యొక్క ఆదాయం పెరిగితేనే ఆ దేశం అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి అభివృద్ధి అనేది ప్రజల మిశ్రమ లక్ష్యాన్ని పరిగణలో తీసుకుంటారు. ఫర్ డెవలప్మెంట్ పీపుల్ లుక్ ఎట్ ఎ మిక్స్ ఆఫ్ గోల్స్. పీపుల్ వచ్చి డిఫరెంట్ గోల్స్ కలిగి ఉంటేనే డెవలప్మెంట్ జరుగుతుంది. కాబట్టి అభివృద్ధి జరగాలంటే వివిధ వర్గాల ప్రజల యొక్క లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చర్యలు తీసుకుంటే అన్ని వర్గాల వారు డెవలప్ అవుతారు. కాబట్టి మిశ్రమ లక్ష్యాలు అనేది డెవలప్మెంట్కి అవసరము. అంటే పీపుల్ డెవలప్ అవ్వాలంటే మిక్స్ ఆఫ్ గోల్స్ అనేది ఉండాలి. ఇప్పుడు శ్రామికులు ఉన్నారు, వాళ్ళు మెరుగైన వేతనాలు కోరుకుంటే ఎందువల్ల వాళ్ళ జీవన ప్రమాణం పెరగాలని, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరగాలని. ఉత్పత్తులు ఏంటి, పరిశ్రమ స్థాపించేవాళ్ళు ఇండస్ట్రీ ఇస్తున్నమాట, ఇండస్ట్రీ స్టార్ట్ చేసేవాళ్ళు వాళ్ళు ఏమని కోరుకుంటారు, వాళ్ళ ఉత్పత్తికి మంచి ధరలు లభించాలి, ఆదాయం పెరగాలి, వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకోవాలి అనుకుంటారు. మహిళలు ఏమని కోరుకుంటారు, స్వేచ్ఛ కావాలని కోరుకుంటారు, భద్రత కావాలని కోరుకుంటారు, రెస్పెక్ట్ కావాలని కోరుకుంటారు. అంటే ఇంతకుముందు భారతదేశంలో మహిళలు పనిచేసేవాళ్ళు కాదు, ఒక గృహిణులుగానే ఉండేవాళ్ళు, కేవలం మగవాళ్ళు పనిచేసేవాళ్ళు. ఈనాడు ప్రభుత్వం ఎప్పుడైతే వాళ్ళకి ఆ యొక్క ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అంతా కల్పించడము, ఎక్కువ ధైర్యాన్ని ఇవ్వడము, దీనివల్ల వివిధ రాష్ట్రాల్లో కానీ విదేశాలకు కూడా వీళ్ళు చదువుకోవడము, ఎంఏ చేయడం, వివిధ కంపెనీల్లో సీఈఓలుగా పనిచేయడము, మహిళలకు కూడా చైతన్యం అనేది వచ్చి ప్రతి న్యూస్ ఛానల్స్లో కానీ మనం చూస్తూ ఉంటాం. ఆడవాళ్ళు పనిచేస్తున్నారు, సాఫ్ట్వేర్ కంపెనీలు చూస్తున్నాం, వాళ్ళకు అక్కడ కూడా పనిచేస్తున్నారు, ఎంబీలుగా సీఈఓస్గా కూడా వర్క్ చేస్తున్నారు. కాబట్టి రీసెర్చ్లో కూడా పనిచేస్తారు. దీన్ని బట్టి మహిళలకు ఎప్పుడైతే ప్రభుత్వం స్వేచ్ఛ ఇచ్చి, రెస్పెక్ట్ ఇచ్చి, ప్రొటెక్షన్ ఇస్తుందో ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఎక్కువ మంది పనిచేయగలుగుతారు. సుమారు 50% ఉమెన్ మన ఇండియాలో ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడైతే ఈ యొక్క ఇన్కమ్ అనేది వాళ్ళకు కూడా పెరుగుతుందో దేశం యొక్క ఇన్కమ్ పెరుగుతుంది. కాబట్టి పురుషులు మాత్రమే కాకుండా స్త్రీల యొక్క కోరికలను కూడా వాళ్ళ లక్ష్యం ఏముంది ప్రభుత్వం తెలుసుకుంటే అటు పురుషులు డెవలప్ అవుతారు, మహిళల యొక్క ఆదాయం పెరుగుతుంది, దేశం యొక్క ఆదాయం పెరుగుతుంది, అభివృద్ధి అనేది జరుగుతుంది. నెక్స్ట్ జాతీయ అభివృద్ధి, నేషనల్ డెవలప్మెంట్. ఒక దేశం డెవలప్ అవ్వాలంటే సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ అభివృద్ధి అనేది జరగాలి.
ఓ దేశానికి సంబంధించి వేరు వేరు వ్యక్తులు భిన్నమైన విరుద్ధ భావాలు కలిగి ఉంటారు. ఆఫ్రికాలో అంటే ఒక పని చేసినప్పుడు ఒక పారిశ్రామికవేత్త ఉన్నాడు, ఖర్చులు తగ్గించుకోవాలని కోరుకుంటారు. అదే ఒక సాధారణ ప్రజలు ఉంటారు, మంచి జీవన ప్రమాణము మంచి గాలి కావాలని కోరుకుంటారు. ఇక్కడ ఆఫ్రికాలోనిది బిట్ అనమాట. ఆఫ్రికాలోని ఐవరీ కోస్ట్ దేశంలో అబిడ్జాన్ అనే పట్టణంలో ఒక ఓడ 500 టన్నుల విషపూరిత వ్యర్థ పదార్థాలని నగరానికి ఆనుకోని సముద్రంలో పారేసింది. ఆఫ్రికాలోని ఐవరీ కోస్ట్ దేశంలో అబిడ్జాన్ అనే పట్టణంలో ఆ యొక్క ఓడ ఏం చేస్తుందని పారిశ్రామిక పరిశ్రమల్లో వచ్చిన వ్యర్థ పదార్థాలు తీసుకొని పోయేసి నివాస ప్రాంతాల దగ్గరలో నదుల్లో కానీ సముద్రంలో కానీ కలిపివేసింది. దీనివల్ల అక్కడి స్మెల్, బ్యాడ్ స్మెల్ రావడం, ఆ కెమికల్స్ అంతా కూడా ప్లాస్టిక్ పరిశ్రమ ఉంటుంది, పేపర్ పరిశ్రమ ఉంటుంది, ఇవన్నీ కూడా ప్లాస్టిక్ పరిశ్రమ వ్యర్థ పదార్థాలు ముక్కలు చేస్తారు, క్లీన్ చేస్తారు, మళ్ళీ ఆ వస్తువులు తయారు చేస్తారు. ఇప్పుడు మనం బయట పారేస్తూ ఉంటాం ప్లాస్టిక్ వస్తువులు అంతా తీసుకొని పోయేసి కరిగిచ్చి మళ్ళీ కొత్తవి చేస్తారు. ఇవన్నీ కరిగించే ప్రాసెసింగ్ వ్యర్థ పదార్థాలు ఉత్పన్నం అవుతాయి. షుగర్ ఇండస్ట్రీ ఉంది, షుగర్లో చెరుకుని మనము రసం తీసేటప్పుడు కొన్ని వ్యర్థ పదార్థాలు వస్తాయన్నమాట. ఆ యొక్క వ్యర్థ పదార్థాలంతా కూడా నీకు పక్కన నదుల్లో కానీ కాలువల్లో కానీ సముద్రంలో కానీ వదిలివేస్తారు. దీనివల్ల చుట్టుపక్కల వాళ్ళకి అలర్జీలు వస్తాయి, తల తిరగడం ఇవన్నీ జరుగుతాయి. అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అదే అనుకుని మిల్క్ డైరీలు ఉంటాయి. ఆ మిల్క్ డైరీలు వ్యర్థ పదార్థాలు దూరంగా తీసుకొని పోయి రీసైక్లింగ్ చేయాలంటే ఎక్కువ ఖర్చుతో కొన్న పని. అందుకని పక్కన దగ్గరగా ఉండే దగ్గర నదుల్లో కానీ కాలువల్లో కానీ సముద్రం కానీ పారేస్తారు. దీనివల్ల పర్యావరణ కాలుష్యం అనేది జరిగేది, ప్రజలకు అనారోగ్యం దెబ్బతింటది. కాబట్టి నీకు ఈ యొక్క ప్రభుత్వం వచ్చి పరిశ్రమని డెవలప్ చేయాలి. అదేవిధంగా ప్రజలకి జీవన ప్రమాణానికి ఇబ్బంది కలగకుండా మంచి జీవితము, నాణ్యమైన జీవితం ఇచ్చేదానికి కృషి. అప్పుడే ఆదాయం పెరగడం మాత్రమే కాకుండా వాళ్ళ ఇతర కోరికలు కూడా వాళ్ళకి నెరవేర్చబడి సమాజం అనేది అభివృద్ధి చెందుతుంది, జాతీయ అభివృద్ధి, దేశం మొత్తం అభివృద్ధి చెందుతుంది, నేషనల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఆఫ్రికాలోని ఐవరీ కోస్ట్ దేశంలో అబిడ్జాన్ అనే పట్టణంలో ఒక ఓడ 500 టన్నుల విషపూరిత పదార్థాలు నదుల్లో కానీ చుట్టుపక్కల సముద్రంలో పారేసింది. దీనివల్ల చుట్టుపక్కల ఉండే వాళ్ళకి అంత ఆరోగ్య పరిస్థితులు, హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి వచ్చినాయి అనమాట. డే స్టూడెంట్స్, ఈ యొక్క చాప్టర్లో ఇది ఒక భాగం కంప్లీట్ అయింది. అదేవిధంగా ఈ చాప్టర్ మొత్తం కూడా కంటిన్యూ చేస్తాను. ఆ తర్వాత నీకు దీనికి సంబంధించిన బిట్స్ని అంతా కూడా ముఖ్యమైన బిట్స్ని నీకు షార్ట్స్లో ఇస్తారు. ఆ షార్ట్స్లో మీరు చూసుకోవాలి. అంటే పాట విన్న తర్వాత ఒకసారి పాట వినాలి, ఆ తర్వాత ఒకసారి బిట్స్ కానీ అప్పుడే కానీ మీరు కానీ ఒకసారి చూసేసారంటే మైండ్లో గుర్తుండిపోద్ది. కాబట్టి నా యొక్క సేవలను కానీ నా యొక్క టీచింగ్ మీకు నచ్చితే మీరు చూడండి, లైక్ చేయండి, ఇతరులు కూడా షేర్ చేయండి. నా ఛానల్కి మీ గ్రోత్కి మీరు భాగస్వామ్యం వహిస్తానని కోరుకుంటున్నాను. నా ఛానల్ డెవలప్ అవుతుంది, మీకు కూడా చాలామందికి ఇంకా దీనివల్ల ఎక్కువ నీకు బెనిఫిట్ అనేది పొందుతారు.